ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/4/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము విధియ ఉదయం 10:09 వరకు తదుపరి తదియ ప్రారంభమవుతోంది. స్వాతి నక్షత్రం రాత్రి 9:35 వరకు తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభం. వర్జం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 3:46 ప్రారంభమై 5:32 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 7:49 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:31 వరకు. సూర్యోదయం 6:13కి, సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశికి శుభయోగమే కనబడుతోంది. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, శుభవార్త వినేటువంటి అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఏదైనా విద్యా సంబంధ విషయాలు కూడా అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అయినవచ్చు. తప్పకుండా ఈ రోజు మీకు ఏమైనా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటే అటువంటి పరీక్షల్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ అవ్వండి. మీరు విదేశాలు వెళ్ళాలని నిమిత్తం చేసే ప్రయత్నంలో ఈ రోజు పరీక్షల్లో మంచిగా పాస్ అవ్వడానికి అవకాశం వల్ల బెటర్ ర్యాంక్ వస్తుంది, పర్సెంటేజ్ కూడా బాగా వస్తుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం, ప్రయాణ లాభం, ఆనంద యోగం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా మంచి, అంటే స్వదేశంలో కూడా వ్యాపార లాభం బలంగా ఉంది. ఇదంతా మీకు శుభకరమైన యోగంగా చెప్పవచ్చు. 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధైర్యం, సాహసం, ఆనందం, ఆరోగ్యం, ప్రయాణ లాభం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగా శుభయోగాలు. విదేశాల్లో, స్వదేశంలో కూడా వ్యాపార నిమిత్తంగా కానీ విద్యా ఉద్యోగంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువులు, రైతులు, పూలు పలుకులు పండించే వారికి మంచి అనుకూలతమైన శుభయోగాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి శుభజీవనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభము, ఆనందకరమైనటువంటి యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, జరిగిపోయినటువంటి పొరపాట్లని, తప్పుల్ని సర్దిద్దుకోగలిగే అవకాశం, అనుకూల దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, అనుకూలమైనటువంటి దాంపత్య సుఖ జీవనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమైనటువంటి అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయము, ఆర్థికమైనటువంటి అభివృద్ధి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు కూడా మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం, నూతన గృహయోగం, ధన లాభం, ఉద్యోగాల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ
వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతమైన సుఖజీవనం. ఈరోజు వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం కాస్త ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. కొద్దిగా స్వీయ నియంత్రణ లేకపోవడం, తొందరపాటుతనం, వాహన వేగం, మద్యపాన సేవనం, అనవసర వ్యక్తులకి అపాత్రదానం చేయడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. లాటరీల వైపు వెళ్ళకూడదు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అయితే మీకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ప్రశాంతత, ఆనంద యుగాలు ఉన్నాయి. బయట ప్రపంచంలో వృత్తిగతమైనది, వ్యక్తిగతమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే వ్యక్తిగతమైనటువంటి మీకున్నటువంటి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల విషయంలో ఏదన్నా ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. కుటుంబంలో అంటే సోదరులతో కానీ, అమ్మ నాన్నలతో కానీ ఆస్తి పంపకాలు లాభంగా ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే మీకు 0. మీ పరీక్ష మీరు రాస్తే శుభయోగం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి కూడా అనుకూలత ఉంటుంది. విదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగాలు కాస్త నియంత్రణ, జాగ్రత్తగా ఉండి ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరంగా లంచం ఇచ్చేటువంటి విధవలు కొంతమంది ఉంటారు. అది వాళ్ళతో జాగ్రత్తగా ఉండి, లంచం ఇప్పుడు పుచ్చుకోవడంత నేరమో ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా అంత నేరగాళ్లే. అంటే మిమ్మల్ని నాశనం చేయడానికి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే తప్పకుండా మీకు శుభకర, ఆనందాది, అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు కాస్త గణపతి ఆరాధన, భగవద్గీతలో 7వ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉండబోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర ఉంటుంది. జ్యోతిష పండితులు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి కాస్త భగవద్గీత పారాయణం 7వ అధ్యాయం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 9 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవల, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే వివాహాదునిచ్చే తాంబూలాదుల్లో అనుకూలంతర శుభస్థితి, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, లాటరీలలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పలుగులు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభ తరుణంగా చెప్పబడుతుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ధనం ఉంటుంది, అవసరార్థం ధనం బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. బంధుమిత్రులతో సమాగం ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. అనుకూలమైన ఆర్థిక, ఆధ్యాత్మిక నుండి శుభయోగం పొందుకోవచ్చు. ధనము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, మంచి వ్యాపారం, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, అన్యోన్య దాంపత్యం, అనుకున్నటువంటి వ్యవహార శైలి,
వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహారంలో అనుకూలత, మంచి మాట తీరు, 10 మందిలో అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యాపార విజయాలను పొందుకుంటారు. శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారులకు, క్రీడాలకు అభివృద్ధి, డ్రైవర్లు, పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్స్కి మంచి కలిసి వచ్చే అవకాశాలు, నూతన వాహన యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభవంతర స్థితి, వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. లాటరీల వల్ల ధనం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, పట్టుదలతో శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ధనయోగం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా సముచితమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, మద్యపాన సేవనం, వాహనాన్ని నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేనటువంటి ప్రయాణం మీకు చాలా ప్రమాదాన్ని కలిగించబోతోంది. మందు కొట్టిన వాడి బండి కూడా మీరు ఎక్కకూడదు, అది ప్రమాదంలో పడుతుంది. కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకున్నటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, అనవసరపు వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు, మరకలతో చేసేటువంటి మీ యొక్క తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చెయ్యకూడదు, అది ప్రమాదము. ఇది హెచ్చరికగా చెప్పబడుతుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో నష్టాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసిన, వ్యాపారాన్ని ఇతరుల మీద వదిలిపెట్టిన మీకు నష్టమే. భాగస్వామి వ్యాపారంతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఈవెంట్ చేసేవారు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, అనవసరమైనటువంటి కుటుంబ వివాదాలు, చికాకులు, ఆస్తి నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని విభేదాలు మీకు కష్టము, నష్టము, అవమానాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టాలు, లాటరీ లెవెల్ నష్టం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా కష్టకాలం. ఇతరుల వాహనం నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు. ఎక్కడ కూడా డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి కాస్త భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు చదవడం ఉత్తమం. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం పూట తప్పక శివాలయ సందర్శన మీకు ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు. అదృష్టం, చాలా మంచి శుభయోగాలు, అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకుంటారు. ధనము, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సంతాన యోగం, వైవాహిక ఆనందం, మంచి మిత్రులతో కలయిక, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపార రంగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగం లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా కనబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ధైర్యము, ముఖ్యంగా ఒక మంచి రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తమై మీ ప్రయత్నాలు అద్భుతంగా ఉండబోతున్నాయి, కలిసి వస్తుంది. కళాకారులు, క్రీడాగలకి లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులు, క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రస్తుతం మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, శుభకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు, నూతన వాహన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, మాతాపితృల సౌఖ్యం, శుభవార్త శ్రవణం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే వ్యాపార పరంగా స్వదేశంలో విదేశాలు మంచి లాభాలు పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టమే, శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాలు లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు, పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభవంతంగా ఉండబోతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం, కుటుంబ పరంగా సఖ్యత, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు చేయవచ్చును. విదేశాల అనుకూలత, IELTS, GRE లాంటి పరీక్షలు విజయం ఖాయం, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఈరోజు చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రమాదం, జన్మజాతకం తప్పక చూయించుకోవాల్సిందే. లాటరీల వల్ల ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, అటువైపు పెట్టుబడి పెట్టకండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, లాటరీల వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా నష్టము, కష్టకాలం, లేనిపోయిన అనవసరపు వివాదాల్లోకి చిక్కునే ప్రయత్నం చేయకండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, వస్తువులు పోగొనే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీకు అనుకూలంగా లేదు, నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టము, నష్టము, అవమానం. ఈవెంట్ చేసేవారు కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకున్నటువంటి సమస్యల వలయం, డ్రైవర్లు, పెయింటర్లకి నష్టము, అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. జన్మజాతకం చూసుకొని దశాంతర దశల ఫలితాలని బట్టి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. గోచార ఫలితాలు లేవు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టకూడదు. రోజువారీగా తిరిగేటువంటి కార్యక్రమాలు చేసుకోవడం తప్ప ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లోకి ఈరోజు వెళ్ళకూడదు, మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8:13 నుంచి 9:06 వరకు, తిరిగి 10:11 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవాల్సినటువంటి అవసరంగా చెప్పబడుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు, ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే సమయాన్ని స్వీకరించి 5 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.